నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి ఏడాది పాటు పివి శత జయంతి ఉత్సవాలు. కాసేపట్లో వేడుకలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమి వద్ద ఏర్పాట్లు. తుది పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్. దేశంలో 16,000 దాటిన కరోనా మృతులు. 24 గంటల్లో 410 మంది తుది శ్వాస. దేశంలో 20,000కు చేరువైన రోజువారీ కేసులు. 5,28,000 దాటిన బాధితుల సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి దాటిన కరోనా కేసులు. ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా మృత్యువాత. మరి కాసేపట్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమి వద్ద శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించనున్నారు. 10:30కు పుష్పాంజలి, అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు, సభా కార్యక్రమం నిర్వహించనున్నారు. నరసింహారావు దేశానికి వివిధ రంగాలకు చేసిన సేవ చాటేలా పివి తెలంగాణ టీవీ తరహాలో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో వేడుకలు జరగనున్నాయి. పివి 100వ జయంతిని పురస్కరించుకుని నేడు ప్రారంభం కానున్న ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి. విదేశాల్లో వేడుకల పర్యవేక్షణ బాధ్యతల్ని కేటీఆర్కు అప్పగించారు. 51 దేశాల్లోని ప్రవాసులతో కేటీఆర్ ఇప్పటికే చర్చించారు. బహుభాషా కోవిదుడు అయిన పివి నరసింహారావు గొప్ప సాహితీవేత్త. వివిధ భాషల్లో ఎన్నో రచనలు చేశారు. పివి సేవలను స్మరించుకునేలా పుస్తకాల ముద్రణ, డాక్యుమెంటరీ, సెమినార్లు, సదస్సులు, వివిధ కార్యక్రమాలు ఏడాది పొడవునా నిర్వహించనున్నారు. శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమిలో నిర్వహిస్తున్న పివి శత జయంతి ఉత్సవాల్లో మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మాస్కులను రూపొందించారు. పివి నరసింహారావు చిత్రం సహా ఆయన శత జయంతి వార్షికోత్సవాల లోగోను మాస్కులపై ముద్రించారు.
ప్రత్యేక మాస్కులను మేయర్ బొంతూరు రామ్మోహన్ సహా ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ధరించి వేడుకల్లో పాల్గొంటున్నారు. దేశ ప్రధాని పదవిని అధిరోహించిన తెలంగాణ ముద్దుబిడ్డ, రాజకీయ రంగంలో మేరునగధీరుడు, ఆధునిక భారతదేశ నిర్మాత, దేశ భవిష్యత్తుకు మార్గం చూపిన దిశా నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు, మన దేశ పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు 28/6/2020 నుండి ప్రారంభం. భారతదేశంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసింది, చూపించింది, దేశానికి మార్గదర్శనం చేసి కూడా పివి నరసింహారావు గారు అని చెప్పడం అత్యోక్తి లేదు, అది సందేహం లేదు. తెలంగాణ సమాజం ఏనాటికి మర్చిపోలేనటువంటి ఒక గొప్ప తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు. టీవీ మా తెలంగాణ బిడ్డ, టీవీ ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. రండి, భారత మాత ముద్దు బిడ్డకు ఘన నివాళి అర్పిద్దాం. టీవీ మన టీవీ అని సగర్వంగా చాటుదాం. దేశ ప్రధాని పదవిని అధిరోహించిన తెలంగాణ ముద్దుబిడ్డ, రాజకీయ రంగంలో మేరునగధీరుడు, ఆధునిక భారతదేశ నిర్మాత, దేశ భవిష్యత్తుకు మార్గం చూపిన దిశా నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు, మన దేశ పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు 28/6/2020 నుండి ప్రారంభం. భారతదేశంలోని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసింది, చూపించింది, దేశానికి మార్గదర్శనం చేసి కూడా పివి నరసింహారావు గారు అని చెప్పడం అత్యోక్తి లేదు, అది సందేహం ఉంది. తెలంగాణ సమాజం ఏనాటికి మర్చిపోలేనటువంటి ఒక గొప్ప తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు. టీవీ మా తెలంగాణ బిడ్డ, టీవీ ఏనాటికైనా మా తెలంగాణ టీవీ. రండి, భారత మాత ముద్దు బిడ్డకు ఘన నివాళి అర్పిద్దాం. టీవీ మన టీవీ అని సగర్వంగా చాటుదాం. దేశ ప్రధాని పదవిని అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, రాజకీయ రంగంలో మేరునగధీరుడు, ఆధునిక భారతదేశ నిర్మాత, దేశ భవిష్యత్తుకు మార్గం చూపిన దిశా నిర్దేశకుడు, బహుభాషా కోవిదుడు, ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మన దేశ పూర్వ ప్రధాని శ్రీ పివి అక్కడ చదివిన వారంతా ఉన్నత స్థాయికి చేరుకొని సమాజానికి వివిధ హోదాల్లో సేవలను అందిస్తున్నారు. సివిల్ సర్వెంట్లు, వైద్యులు, ఇంజనీర్లు, ఇలా 48 ఏళ్ల ప్రస్థానంలో వేలాది మంది అక్కడి నుంచే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. బోధనలో వినూత్నం, సాధనలో అపూర్వమన్న రీతిలో సాగుతోందా గురుకుల పాఠశాల. అలాంటి పాఠశాలను ప్రారంభించిన మహనీయుడు పివి నరసింహారావు. పూర్వకాలంలో ప్రకృతి బడిలో ఓనమాలు నేర్చుకుని గురువుల పర్యవేక్షణలో సకల విద్యల్లో ఆరితేరేవారు. అచ్చంగా అలాంటి నమూనాతో రూపుదిద్దుకున్నదే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేలు గురుకుల విద్యాలయం. కేవలం తరగతి గదుల్లో మినహా వసతి గృహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలను అనుమతించారు. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా, వందలాది మంది ఇంజనీర్లు, వైద్యుల్ని సమాజానికి అందించింది ఆ పాఠశాల. బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు హయాంలో 1971లో సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలులో గురుకుల పాఠశాల ఏర్పాటైంది. సర్వేలుకు చెందిన సమాజ సేవకుడు, సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి దాతృత్వంతో 44 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పివి నరసింహారావు చేతుల మీదుగా పాఠశాల మొదలైంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్ని చేర్చుకుని మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడమే కాక వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడం ఆ గురుకులం ప్రధాన లక్ష్యం. సర్వేలు గురుకులం నుంచి వచ్చిన ఎందరో మహానుభావులు ఉన్నత స్థానాలకు చేరారు. సో నేను 8th, 9th, 10th 3 సంవత్సరాలు సర్వేలు స్కూల్లో చదవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా ఆ స్కూల్ ఇచ్చిన చదువుతోటే, జ్ఞానంతోటే మా జీవితంలో మేము ఈ స్థాయిలో, ఒక మంచి స్థాయిలో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారయ్యి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. నిజంగా ఆ స్కూల్కి మేము చాలా రుణపడి ఉన్నాము. సో మంచి వాతావరణంలో అద్భుతమైన చదువు మాకు
ఆ స్కూల్ అందించింది. మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాము. మమ్మల్ని నిరంతరం గైడ్ చేస్తూ నిజంగా మమ్మల్ని కన్నబిడ్డలా చూసుకొని మాకు విద్యాబుద్ధులు నేర్పించారు. పివి నరసింహారావు గారు ముందు చూపుతో వారు స్థాపించిన సంస్థ ఇది. నిజంగా వారికి చాలా కృతజ్ఞులమై ఉంటాం మేము. పివి అంకురార్పణ చేసిన సర్వేలు గురుకులం రాష్ట్ర స్థాయిలో తొలి 10 ర్యాంకులు కైవసం చేసుకునేది. 100% ఉత్తీర్ణతతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ పటిమతో అక్కడి విద్యార్థులు మెరికల్లా తయారయ్యేవారు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే, టాప్ 3 ర్యాంక్ వచ్చిన వాళ్ళకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉండేది. అందులో మళ్ళా సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ స్కూల్లో నేను చదవడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ స్కూల్ కరికులం కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుంది. ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నానంటే నాకు ఆ బేసిక్స్ అనేవి ఈ స్కూల్లో చదవడం వల్లనే నాకు వచ్చాయి. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మిగతా ఐపీఎస్లు మల్లారెడ్డి, ప్రభాకర్ రావు, నాగిరెడ్డి, ఐఏఎస్లు దినకర్ బాబు, శశిధర్, బుర్రా వెంకటేశం, ఎల్వి రెడ్డి వంటి వారు ఉన్నతోద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులు వివిధ అంశాలపై పరిజ్ఞానం పొందేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారు. రాత్రి 9:30 తర్వాత వసతి గృహాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు పుస్తకాలు అనుమతించరు. 5 గంటలకే వారిని నిద్రలేపి యోగాసనాలు కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి చేయించి 7:30కు ఇక్కడ అసెంబ్లీ తర్వాత 7:45 నుంచి క్లాసులు రన్ అవుతాయి. 2:30 నుంచి 4:30 వరకు స్టడీ అవర్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 4:30 నుంచి 6 o'clock వరకు అందరికీ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పాఠశాల నుంచి సంవత్సరానికి ఒక 40 మంది విద్యార్థుల వరకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. పల్లె విద్యార్థిని భారతజాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పీవీ చేతుల మీదుగా మొగ్గతొడిగిన సర్వేలు గురుకులం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తూనే ఉంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 19,906 కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5,28,859కి చేరింది. 410 కొత్త మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 16,095కు ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 2,03,051 యాక్టివ్ కేసులున్నాయి. 3,09,719 మందికి వ్యాధి నయమైంది. శనివారం వరకు 82,27,000కు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 2,31,000 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1,59,133కు చేరింది. 7,273 మంది చనిపోయారు. తమిళనాడులో బాధితుల సంఖ్య 78,335కు చేరగా మొత్తం 1,025 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో రోగుల సంఖ్య 80,188కి పెరిగింది. 2,558 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1 కోటి దాటిపోయింది. రోజుకు 1,50,000కు పైగా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1,82,618కి చేరింది. మృతుల సంఖ్య కూడా 5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 54,58,000 మందికి పైగా కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ ధాటికి కుదేలైపోయింది. అమెరికాలో దాదాపు 26 లక్షల మంది వైరస్ బారిన పడగా ఇప్పటి వరకు 1,28,000 మంది మృతి చెందారు. బ్రెజిల్లో 13,15,000 మందికి సోకిన వైరస్ 57,000 మందిని బలి తీసుకుంది. మెక్సికోలో కొత్తగా 4,410 పాజిటివ్లు రాగా వ్యాధి పీడితులు 2,12,000 దాటారు. కరోనా కారణంగా మెక్సికోలో 26,000 మరణాలు సంభవించాయి. రష్యాలో 6,27,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 8,969కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1 కోటి దాటిపోయింది. రోజుకు 1,50,000కు పైగా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1,82,618కి చేరింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరుగుతున్న పివి శత జయంతి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పుష్పాంజలి ఉంటుంది. ముందు పుష్పాంజలి తర్వాత ఒక 10 నిమిషాల సేపు భజన సంకీర్తనలు ఉంటాయి. ఆ తర్వాత 5 నిమిషాల్లో సర్వమత ప్రార్థన ఉంటుంది. తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. అందుకని ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని సావధానంగా ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి దోహదపడాలని, తోడ్పడాలని చెప్పని కోరుకుంటూ, నిలబడే వాళ్ళకందరికీ ఒక మనవి, కూర్చోవడానికి పెద్దలకందరికీ ఆ సమాధి దగ్గర పుష్పాంజలి సమర్పించడానికి వీలుగా ముఖ్యమంత్రి గారితో పాటు ఉండడానికి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 10:30 పుష్పాంజలి కార్యక్రమం. చరిత్రలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగి ఆరిపోయేవాళ్లు కొందరు. జీవించి ఉన్నా లేకున్నా శాశ్వతంగా చరిత్రలో నిలిచి తరతరాలకు తమ వైభవ దీప్తులు వెదజల్లేవారు, మార్గనిర్దేశం చేసేవారు ఇంకొందరు. రెండవ కోవలోనే ప్రముఖంగా కనిపిస్తారు తెలుగు టీవీ మాజీ ప్రధాని దివంగత పివి. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు అయినా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పివి అన్న 2 అక్షరాలతోనే సుప్రసిద్ధుడు ఆయన. ఆ అనితర సాధ్యుడు శత జయంతి ఉత్సవాల వేళ యావత్ దేశం ఆయన్ను ఘనంగా స్మరించుకుంటోంది. ప్రజాస్వామ్య భారత ప్రస్థానంలో తనకు ముందు తన తరువాత అన్నంత స్థాయిలో దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన తెలుగు టీవీ పివి పాములపర్తి వెంకట నరసింహారావు. రాజకీయ దురంధరుడే కాదు, బహుభాషా కోవిదుడు, గొప్ప పండితుడు, వైకుంఠపాళి, కత్తిమీద సాములాంటి మైనార్టీ ప్రభుత్వాన్ని నిండు 5 ఏళ్లు అధికారంలో కొనసాగించిన చాణక్యుడు. ఒక వ్యక్తిలో ఇన్ని బహుముఖ పార్శ్వాలు ఉండడం అసాధారణం, అనితర సాధ్యం. అందుకే ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నంగా మన్ననలు అందుకుంటున్నారు. ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు పివి అమూల్యమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు కాదు, భారీకాయమున్న మల్లయోధుడు కాదు. కానీ కేవలం తన మేధస్సుతో, ప్రతిభా పాటవాలతో, బహుభాషా పాండిత్యంతో, అద్వితీయమైన రాజకీయ చతురతతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే సంతకం చేశారు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఎందరో ఆయనను ఆచార్యుడిగా, గురువుగా, మార్గదర్శకుడిగా గౌరవించారు, గుర్తుంచుకున్నారు, గుర్తించారు. తనకు ముందున్న ప్రభుత్వాల ఏలుబడిలో చితికి శిథిలమైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి, దివాలా అంచుల్లో నిలిచిన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రధానిగా పివి చేపట్టిన తొలి కార్యక్రమం ఆర్థిక సంస్కరణ. ఈ దేశంలో, పొరుగు దేశాల్లో తలపండిన ఆర్థికవేత్తలు, నిపుణులు నాడు పివి చేపట్టిన సంస్కరణలను ప్రశంసించారు. నేటికీ ప్రశంసిస్తూనే ఉన్నారు. ఆధునిక భారత చరిత్ర ఉన్నంతకాలం ఆ స్ఫూర్తి స్మరణకు వస్తూనే ఉంటుంది. అందుకే దేశమంతా ఆయనకు శత జయంతి ఉత్సవాల వేళ సరిలేరు మీకెవ్వరు అంటూ నివాళులు అర్పిస్తోంది, కృతజ్ఞతలు చాటుకుంటోంది.